నుంచి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా వారి కుటుంబానికి సంఘీభావం తెలియజేయడానికి ఈరోజు అందరం కూడా రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఘటనలో విచిత్రం ఏంటంటే ప్రేరేపించింది వాళ్ళే, తిట్టింది వాళ్ళే, ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే, ఇల్లుని తగలబెట్టాలని చెప్పి చూసింది వాళ్ళే, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది వాళ్ళే, రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే, తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. దేనికేనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు. ఈ ప్రభుత్వాన్ని గడిచినటువంటి 20 మాసాలుగా ఆయన అనేక వేదికల మీద, అనేక ప్రసంగాల్లో, ఆయన అనేక పత్రికా సమావేశాల్లో ఈ ప్రభుత్వాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలను, కుతంత్రాలను, ప్రజలకు చేసినటువంటి మోసాలని ప్రశ్నించినందుకు వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది. గడిచినటువంటి 20 మాసాలుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోక తిరిగి కొత్త ప్రచారాన్ని, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటుంది. ఆ కర్మ అనేటువంటి